కొన్నిసార్లు కొన్ని మంచిగా జరుగుతూ ఉంటాయి. త్రుటిలో పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు. అలాంటప్పుడు వీళ్లకు ఇంకా భూమి మీద నూకలున్నాయని అనుకోవాల్సిందే. ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతుంటే అతని పక్కనే మృత్యువు వేచి ఉంది. ఒక్క సెకండ్కైనా అతడు కనురెప్పను తెరిచి ఉంటే సీదా యమలోకంలో తేలేవాడు. ఇక తెల్లవారిన తర్వాత అతడు మృత్యువు గండం గట్టెక్కాడని తెలిసి హమ్మయ్య అని గుండెలపై చేతులు పెట్టుకున్నాడు. తరువాత దేవుడికి దండం పెట్టాడు. ఇంతకీ ఆ రాత్రి ఆ వ్యక్తి బెడ్రూమ్లో ఏం జరిగింది? అతని బెడ్ పక్కనే మృత్యువు ఎలా కాపలా కాచి ఉంది? అతని ప్రాణాలు ఎలా దక్కాయి? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ద స్టోరీ. అదృష్టం అంటే అతడిదే. పోతే పోయింది డబ్బులు, నగలు. బతికుంటే బలుసాకు తినన బతకొచ్చు. అచ్చం తెల్లవారిన తర్వాత రాత్రి తనతో జరిగిన దాన్ని తలుచుకుని ఓ వ్యక్తి తన మనసులో అన్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే, ఉత్తరప్రదేశ్ ఇండోర్లోని విజయనగర్లో ఉన్న రిటైర్డ్ జస్టిస్ రమేష్ గర్గ్ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున 3 దొంగలు పడ్డారు. ఒక దొంగ వేరే గదిలో దొంగతనం చేస్తుండగా 3:30 ప్రాంతంలో మిగతా 2 దొంగలు రమేష్ కొడుకు రితిక్ బెడ్రూంలోకి దొంగతనానికి వెళ్లారు. ఆ సమయంలో రితిక్ బాగా గురకపెట్టి బోర్లా పడుకున్నాడు. ఈ క్రమంలో ఆ 2 దొంగల్లో నుంచి ఓ దొంగ పెద్ద ఇనుప రాడ్డుతో రితిక్ పక్కనే బీరెడి అన్నట్లుగా రాడ్డును పైకెత్తి నిలబడ్డాడు. రితిక్ ఏమాత్రం కదిలినా, కళ్ళు తెరిచినా ఆ రాడ్డుతో అతనిపై అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరో దొంగ ఆ రూంలోని బీరువాల లాకర్లు ఓపెన్ చేసి నగలు, నగదును మూటకట్టాడు. దీంతో కేవలం 4 నిమిషాల్లో ఆ దొంగలు విజయవంతంగా దొంగతనం చేసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. అయితే ఈ క్రమంలో దొంగతనం జరుగుతున్న సమయంలో రితిక్ నిద్ర లేచి ఉంటే దొంగ రాడుతో అతడి తలపై గట్టిగా కొట్టేవాడు. రితిక్ ప్రాణాలు పోయేవి. దేవుడే అతన్ని కాపాడారని చెప్పొచ్చు. ఇక దొంగలు ఇంటి నుంచి 5 లక్షల నగదు, బంగారు నగలు దోచుకెళ్లారు. అయితే దొంగతనం జరిగిన సమయంలో ఇంటి బయట కాపలాగా సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు. అయినా దొంగలు ఎంతో చాకచక్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. చప్పుడు కాకుండా దొంగతనం చేసి వెళ్లిపోయారు. అయితే రితిక్ బెడ్రూమ్లో ఒకరు దొంగతనం చేయటం, మరొకరు రాడ్డు పట్టుకుని ఉండటానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాణాలు మిగిలాయి, అదే 10,000 అని, కళ్ళు తెరిస్తే ప్రాణాలు మిగిలేవి కావని, ఆ దేవుడే అతడి ప్రాణాలు కాపాడారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.